హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అపరంజి, ఒక అమ్మాయి మనసు బరువైన కథ. ఎపిసోడ్ 3. పెళ్ళయ్యాక బావ తన మనసు మార్చుకుంటాడు అనుకుంది, కానీ ప్రతిరోజు తనని బాధ పెడుతూనే ఉంటాడు. చెల్లి తమ్ముణ్ణి తలుచుకొని అది చిన్న విషయంగా వదిలేస్తుంది పప్పి. రూమ్లోకి వెళ్ళగానే తను బాల్కనీలో నించొని ఫోన్ మాట్లాడుతున్నాడు శ్రీధర్. చాలాసేపు ఎదురు చూసి పడుకుంది పప్పి. సరిగ్గా అరగంటకు నిద్ర లేపాడు. ఏయ్ మొద్దు నిద్ర, అప్పుడే పడుకున్నావేంటే? నేనంటే నీకు అసలు లెక్క లేదు అన్నాడు. కాదు బావా, నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు, చూస్తూనే ఉన్నాను, నిద్ర పట్టేసింది అంటుంది. ఎందుకు పట్టదు? బియ్య బస్తా లాంటి ఇంత వంటినికి రెస్ట్ కావాలి కదా అంటూ చీర తీసేశాడు. ఆ తర్వాత ఒక్కొక్కటి ఒలిచి తన పని ముగించుకొని అటు తిరిగి పడుకున్నాడు. కానీ తనపై ఉన్నంతసేపు తన బాడీ గురించి కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. పంటి బిగువున ఆ బాధను భరిస్తుంది అప్పి. ఎవరికి చెప్పుకోగలదు? ప్రతిరోజు తను ఎంత ఏడ్చింది అనేది తన తల కింద ఉన్న తలగడకి మాత్రమే తెలుసు. హాయ్ డార్లింగ్, కలుద్దామా అంటూ మెసేజ్ పెట్టాడు శ్రీధర్ కేతికకి. ఎస్, ఆఫ్టర్నూన్ 2కి మంత్రా మాల్ కాఫీ కెఫేలో అంటుంది. నో, మాల్ కాదు, అందరూ ఉంటారు, ఒంటరిగా కలవాలి, జస్ట్ నువ్వు నేను అని మళ్ళీ మెసేజ్ పెడతాడు. నాకు భయంగా ఉంది, మా మమ్మీ డాడీ అన్నయ్యకి తెలిస్తే అని రీప్లై వస్తుంది. నువ్వు నన్ను కలుస్తున్నావని మీ ఇంటికి ముందు బోర్డు పెడతావా ఏంటి అని మెసేజ్ పెట్టాడు. యూ ఫన్నీ. ఓకే, వస్తున్నా. మరి ఒంటరి కలయికకి అంటుంది. ఎస్, అడ్రస్ చెప్పు, బట్ గా ఉండాలి ప్లేస్ అని మెసేజ్ పెడుతుంది. 100% సీక్రెట్ ప్లేస్ అంటే సరే, అడ్రస్ సెండ్ చేయి అంటుంది. ఓకే అంటూ అడ్రస్ సెండ్ చేస్తాడు. ఆఫీస్కి బయలుదేరుతున్నా అని చెప్పి. అదొక ఓల్డ్ పార్క్. అక్కడ ప్రేమ జంటలు వస్తాయని ఆ వంక చాలా మంది రావడమే మానేశారు. మెల్లిగా లోపలికి ఎంట్రీ ఇచ్చాడు శ్రీ అండ్ కేతిక. ఇదేంటి శ్రీధర్, ఈ పార్క్ అంతా ఇలా ఉంది, సరైన కేర్ లేనట్టుంది అంటుంది. ఈ పార్క్ చాలా పాతది, ఇక్కడ ఎవరు పట్టించుకోరని తీసుకొచ్చాను. అయినా పార్కుతో నీకేం పని? నాకు నీతో. ఈ పార్కు చాలా పాతది, ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోరని తీసుకొచ్చాను. అయినా ఈ పార్కుతో నీకేం పని? నాకు నీతో, నీకు నాతో పని అంటూ కన్ను కొట్టాడు శ్రీధర్. లోపలికి వెళ్ళాక ఎవ్వరికీ కనబడకుండా చెట్ల పక్కన కూర్చున్నారు. చల్లని గాలి, మంచి నీడ. ఇంకేంటి విశేషాలు అడిగాడు చుట్టూ చెయ్యి వేసి. మీరే చెప్పాలి అంది. నీ ఏజ్ ఎంత అని అడిగాడు. 22. మరి నీది అని అడిగింది. 30 కానీ నొక్కేశాడు. 26 అంటూ స్టైల్గా చెప్పాడు. ఓకే అంటూ నవ్వింది. వెంటనే తన వైపు తిప్పుకొని పెదాలు అందుకున్నాడు. చాలాసేపు సాగింది ఆ ముద్దు. ఊపిరాడకుండా చేస్తుంటే అప్పుడు వదిలేశాడు. ఎలా ఉంది అని నవ్వుతూ ఆమె టాప్లోకి చేతులు పోనిస్తూ అడిగాడు. పరవశంతో ఊగిపోతుంది కేతిక. అబ్బా అబ్బా శ్రీధర్ అంటూ. వీడికి పాత సినిమా అయినా ఆమెకు కొత్త అనుభవాలు ఇచ్చాడు. గంట తర్వాత ఇక వెళ్దాం అంటుంది. అప్పుడేనా అంటాడు. మీరు అప్పుడేనా అంటారు, నాకు మాత్రం అక్కడి వరకేనా అనిపిస్తుంది. ఇంకా ఏదో కావాలి, బట్ ఇక్కడ కంఫర్ట్గా ఉండదు కదా అంటుంది. మరేం చేద్దాం? గెస్ట్ హౌస్కి రాను అంటున్నావు అన్నాడు. ఓకే, రేపు నైట్ వరకు ఓపిక పట్టండి అంటూ నవ్వుతుంది. వాట్? సంతోషంతో అంటే మీ వాళ్ళు అని అడుగుతాడు. ఎస్, రేపు ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతున్నారు అంటూ నవ్వుతుంది. అదేంటి, ఇంకో 5 రోజుల తర్వాత కదా అన్నాడు. మా నానమ్మ ఢిల్లీలో ఉంటుంది, తనకి ఏదో అయినట్టు కల వచ్చిందని చెప్పాను. దాంతో మా నాన్న భయపడి వెంటనే వెళ్ళిపోదాం అన్నాడు. అలాగే అన్నయ్య కూడా నానమ్మని చూసి అటు నుంచి అటే వెళ్తాడంట అంటుంది. థ్యాంక్ యూ బేబీ
అంటూ మరొకసారి తన పెదాలను అందుకున్నాడు. వల్లంతా మర్దన చేశాడు శ్రీధర్. రాత్రి 11:30కి దుమదుమలాడుతూ వచ్చాడు శ్రీధర్. మరి ఇంత లేట్ అయిందేంటి బావా? డోర్ తీయగానే అడిగింది. పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నానే, అందుకే లేట్ అయింది. చిప్ప ముఖందానా, నీకు అన్నీ చెప్పాలా? లోపలికి వచ్చి సోఫాలో ఉన్న తండ్రిని చూసి ఆగిపోయాడు. ఏంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావ్? అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా అని అడిగాడు రాజయ్య. అది కాదు నాన్న, ఏదో ఫ్రస్ట్రేషన్ అన్నాడు. ఆఫీస్‌లో టెన్షన్స్ ఇంటికి తేకు. ఒకవేళ తెచ్చినా అది అమ్మాయి మీద చూపించకు. మరొకసారి ఆమెను అనవసరంగా తిడితే బాగుండదు చెప్తున్నా. అయినా రోజూ ఆలస్యమేంటి? అని అడిగాడు. ఆఫీస్‌లో వర్క్ నాన్న. ఎంత కోపం వచ్చినా తండ్రి అంటే చచ్చేంత భయం శ్రీధర్‌కి. మరి నీతో పాటు సుమన్ గాడు కూడా చేస్తున్నాడుగా. వాడికి ఫోన్ చేస్తే 6 గంటలకే ఇంటికి వెళ్ళిపోయాడంట. నిజంగా ఆఫీస్‌లోనేనా? ఇంకెక్కడికైనా వెళ్తున్నావా? అని అడిగాడు. నేను ఇంకా ఎక్కడికి వెళ్తాను? నిజంగా ఆఫీసే. మా సెక్షన్‌లు వేరు అంటూ అబద్ధం ఆడాడు. సరే తిని పడుకొని తగలడు. మళ్ళీ రేపు ఆఫీసు ఉంది కదా అంటూ తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు రాజయ్య. తింటావా బావా? అని అడిగింది. వద్దు. నువ్వెళ్ళి పడుకో. డ్రెస్ చేంజ్ చేసుకొని హాల్‌లో వచ్చి కూర్చున్నాడు. ఇలా ఎందుకు జరిగింది? ఒక్కసారి కాదు 4 సార్లు తల కొట్టేసినట్టయింది కేతిక ముందు అంటూ మధ్యాహ్నం జరిగింది తలుచుకున్నాడు. మధ్యాహ్నం కేతిక తల్లిదండ్రులు బయలుదేరారు. చెప్పగానే ఎగురుకుంటూ బయలుదేరాడు శ్రీధర్ కేతిక ఫ్లాట్‌కి. చేతిలో బాక్స్ చూసి ఏంటది? అని అడిగింది కేతిక. నీకే చిన్న గిఫ్ట్ అన్నాడు. ఓపెన్ చేస్తే ఒక నైట్ డ్రెస్. చాలా చిన్నగా ఉంది. ఇప్పటి వరకు ఇలాంటివి వేసుకోలేదు అంటుంది. అందుకే చిన్న గిఫ్ట్‌గా తెచ్చాను. చిన్నగా ఉంటుంది. మరి వెళ్ళి వేసుకొని రా అన్నాడు. 2 పీసెస్ డ్రెస్ అది. అదే కలర్ కోట్‌తో మోకాళ్ళ వరకు రెడ్ కలర్‌లో వేసుకొని వచ్చింది. పాలమిగడ లాంటి ఆమె చర్మం అందంగా మెరుస్తుంది. ముఖ్యంగా శ్రీధర్ కోరుకునే ఒంపు సొంపులు ఊరిస్తున్నాయి. ఇక ఆగలేక ఆకలిగా హత్తుకున్నాడు శ్రీధర్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.